బెనిఫిట్ వచ్చిందా? నాకు ఒక ఇండస్ట్రీ ఆపర్చునిటీ అనేది 2016, 17, 18లో వచ్చిందండి. బట్ నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే అప్పుడు నేను హెల్తీగా ఉన్న నాకెందుకని చాలాసార్లు రిజెక్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కోవిడ్ సెకండ్ వేవ్లో కోవిడ్కి నేను అటాక్ అయినప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేశానండి. మా కాలనీలో ఫస్ట్ నాకే వచ్చింది. నాతో పాటు కొంతమంది ఒక 100 మెంబర్స్ దాకా వచ్చింది. అందరూ కూడా లాస్ట్ అంటే హాస్పిటల్లో ఉండి లక్షలు పెట్టారు. బట్ నేను ఇంట్లో ఉండడం, మా సార్ ట్రీట్మెంట్ ద్వారా బయటపడ్డాను. కోవిడ్ నుండి పాజిటివ్ టు నెగిటివ్కి వచ్చాను. బట్ ఆఫ్టర్ కోవిడ్ నేను చాలా కాంప్లికేషన్, అంటే పోస్ట్ కోవిడ్లో చాలా సఫర్ అయ్యానండి. ఏంటి అంటే నా యొక్క ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. ఎప్పుడు కూడా ఈరోజు లాస్ట్ స్టేజ్, ఈ రేపు చూస్తానో లేదో అన్నట్టు నా పరిస్థితి ఉంది. డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితి, ఈ వెహికల్ నడపలేని పరిస్థితి. ఎప్పుడు చెస్ట్ అంటే హార్ట్లో పెయిన్ ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. ఈ హార్ట్ అంటే స్ట్రోక్ వస్తుంది అన్నట్టుగా ఉండేది. నాకు గుండె పరీక్షకు బాగా వెళ్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ కిడ్నీస్ దగ్గర పెయిన్ వచ్చేది, పడుకోరాపోయేది. 10 months కూర్చొనే ఉండేది, డే అండ్ నైట్. అట్లా నిద్రలేని ప్రాబ్లమ్స్ ఉండేది. ఇక ఇప్పుడు మెషిన్ పెడితే బాగుండు, నాకు బ్రీతింగ్ తీసుకోవట్లేదు అన్నట్టుగా ఉండేది. లంగ్స్కి ఏమన్నా అయిపోయిందా అన్నట్టు నా పరిస్థితి ఉండేది. ఇంకా మేజర్గా ఏంటంటే వెహికల్ ఎందుకు నడపలేదంటే ఈ సైడ్ మొత్తం స్పర్శ పోయిందండి. ఏదైనా కుచ్చితే అర్థం కావట్లేదు, కుచ్చుకున్నది అన్న ఫీలింగ్ తెలియట్లేదు. ఇక బీపీ అనేది ఎప్పుడు నార్మల్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్ ఉన్న బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది. హై లో అప్ అండ్ డౌన్, అంటే ఇట్లా హై ఉంది లో ఉందని కాన్స్టెంట్గా తెలియట్లేదు. 10 మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి నా కేసు అర్థం కాక టాబ్లెట్స్ మారుస్తున్నారు. హాస్పిటల్ మారిన కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, డోసెస్ పెరుగుతుంది, కానీ ప్రాబ్లం తగ్గదు. అట్లాంటి సిచ్యువేషన్లో నా బాధ చూసి నా ఫ్రెండ్ మేరీ వచ్చి, అక్క నువ్వు ఇది వాడు అని చెప్తుంది. కానీ చెప్తుంటే ఒక 2 months డిలే చేశారు. ఊరికి అంటుంటే సరే అమ్మాయిని ఎందుకు అంత బాధ పెట్టడం, నేను తీసుకుంటే తనకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో, హెల్పింగ్ కోసమని కాదని లేక 3rd time తీసుకున్నాను. తీసుకొని పల్స్ కాఫీ వాడాను. ఆ ఫస్ట్ ఒక్కటి చాలు అనుకున్నా, తన కోసం అని అనుకున్నా. కానీ అదే నా కోసం అనేది వాడినాక అర్థమైందండి. అంటే ఆ ఫస్ట్ పల్స్ బాటిల్ నా లైఫ్ను మార్చిందండి. ఫస్ట్ నేనేమనుకున్నా, సరే ఇవి చెప్తుంది కదా, మేజర్ ఉన్న బ్రీతింగ్ ప్రాబ్లం, ఈ స్పర్శ ప్రాబ్లం పోతే చాలు అనుకున్నాను. కానీ నాకు మేజర్ కాదు, మైనర్ మేజర్ అన్ని ప్రాబ్లమ్స్ పోయినాయండి. నాకు చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఒక ఇమ్యూనిటీ లేకపోతే ఒక్కొక్కటి బయలుదేరుతూనే ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్. చూడండి ఇప్పుడు మేడం చెప్పింది ఒక పెద్ద చిట్ట. నేనే హాస్పిటల్ పక్కనే హాస్పిటల్ పెడితే మంచి గిరాకీ అనమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాడు. చూడండి ఒకే ఒక పల్స్ తోటి, కాఫీ తోటి క్యూర్ చేసుకుంది. ఆ తర్వాత ఐకేర్ నార్మల్ గా వచ్చేసింది. కూర్చోడం అంటే నాకు స్పర్శ అనేది అర్థమైంది. ఫస్ట్ బాటిల్లో బ్రీతింగ్ ఆగిపోయి పడుకోవడం మంచిగా అనిపించింది. అంటే కూర్చునేదాన్ని తెల్లవాళ్ళు, అలాంటివి పోయి నిద్రపోతున్నా. ఈ రెండు నాకు హ్యాపీనెస్ ఇచ్చినాయి. హార్ట్లో ప్రాబ్లం అనేది అనిపించట్లేదు. ఇంకా నాకు స్ట్రోక్ రాదన్న కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఇంకేం చేశాను, ఇంకా డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ అయింది. వెహికల్ నడపగలుగుతున్నాను. అట్లా అందులో నాకు థైరాయిడ్ కూడా అటాక్ అయింది. ఈ థైరాయిడ్ తర్వాత కాళ్ళు స్వెల్లింగ్ ఉండి చెప్పులు పట్టలేదు. కాఫీ వల్ల నాకు ఆ వెయిట్, ఆ నీరంతా తగ్గిపోయి కొంచెం చెప్పులు వేసుకొని వెళ్ళగలగడం, డ్యూటీకి వెహికల్ నడపడం, డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. అట్లాంటి టైంలో ఇంత మంచి ప్రోడక్ట్, ఇన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గంది, ఈ ప్రోడక్ట్లో ఉంది అని అనిపించింది. మళ్ళీ ఏం చేశాను, నేను డిస్ట్రిబ్యూటర్షిప్ అంటే ఐడి వేసుకోవడం జరిగింది. కంటిన్యూస్గా 5 months వాడాను. నాకు ఇంకా ఏంటంటే ఈ పోస్ట్ కోవిడ్ వల్ల బ్రెస్ట్లో ఫైబ్రాయిడ్ కూడా ఉంది, అది పోయింది. గర్భసంచిలో సిస్ట్ ప్రాబ్లం ఉండే, అది కూడా పోయింది. సర్జరీ చేయాలి అన్నారు కరోనా టైం. ఇప్పటికిప్పుడు సర్జరీ అంటే అంత కరోనా పేషెంట్ ఎట్లా అనుకున్నాం. అదే టైంలో పల్స్ కంటిన్యూ చేయడం జరిగింది, కాఫీ పల్స్. ఈ సర్జరీ లేదు, ఏది లేదు, మళ్ళీ మొత్తం నార్మల్కి వచ్చింది. అంటే ఈ యొక్క సిస్ట్ కూడా పోయిందండి. ఇప్పటి వరకు నాకు అంటే ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవే కాకుండా, ఈ కోవిడ్ వల్ల వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా నాకు 17 years నుండి మైగ్రేన్ పెయిన్ ఉండేదండి, భయంకరంగా ఉండేది. 3 days ఒకసారి నేనున్నా అంటూ వచ్చేది. అట్లాంటి ప్రాబ్లం నేను ఇంట్లో చాలా సఫర్ అయ్యేది. నా ప్రాబ్లం
అది లైఫ్ లాంగ్ నాతో ఉంటుంది అనుకునేదాన్ని. అంటే చాలా తెలిసిన ఒక 50,000 వాడి వదిలేసిన. కానీ ఈ కాఫీ వల్ల ఆ ఉన్న మైగ్రేన్ కూడా పోయింది. ఇప్పుడు నాకు మైగ్రేన్ అంటే తెలియదు. ఇన్ని బెనిఫిట్స్ పొందుకున్నా. ఇంత మంచి ప్రోడక్ట్స్ని ఎందుకు మనం ప్రమోట్ చేయొద్దు? హాస్పిటల్లో లక్షలు పెట్టుకోకుండా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ ఎందుకు ఇవ్వద్దు అనే కాన్సెప్ట్ తోటి నేను షేరింగ్ చేస్తున్నాను. నా జాబ్ నేను చేసుకుంటూ ఖాళీ టైంలో షేర్ చేస్తాను. నాకున్న టైంని ఫ్లెక్సిబుల్గా నేను వాడుకుంటుంటాను. అట్లా నేను 9 మంది క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చానండి. రీసెంట్ అంటే డిసెంబర్లో నేను ఒక క్యాన్సర్ పేషెంట్ ఇచ్చానండి. తను ఎట్లా అంటే సింగిల్ ఉమెన్. తను హాస్పిటల్స్ అన్ని తిరిగి ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీ చేయించుకున్నాక మళ్ళీ 1.5 year కి మళ్ళీ క్యాన్సర్. తను డెంగ్యూ వచ్చిందని అడిగింది. డెంగ్యూ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం రెస్పాన్స్ రావట్లేదు, ఇంకా చనిపోతుంది అన్నట్టుగా ఫిక్స్ అయిపోయింది. అట్లా టైంలో టెస్ట్ డెంగ్యూ ట్రీట్మెంట్ టైంలో టెస్ట్ చేస్తే మళ్ళీ క్యాన్సర్ అటాక్ అయింది. ఇంకా దానికి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి మళ్ళీ కీమో వాటి టెస్ట్లు అన్ని చేస్తున్న టైంలో ఏమన్నారంటే ఈసారి నీకు హార్ట్ లో కూడా ప్రాబ్లం ఉందమ్మా, నీకు ఆమె దాదాపుగా 13 రకాల ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంది. క్యాన్సర్ కింద ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు బ్రతకవు, ఈ నెల రోజులు బ్రతికినావు అంటే గ్రేట్ అమ్మా అన్నారంట. ఇక ట్రీట్మెంట్ చేయడం ఎందుకు అనేసి వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇంకా అలాంటి టైంలో నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ అక్క దగ్గర దొరుకుతుంది అని నా నెంబర్ ఇచ్చాడు. అంతే తను నా అట్లా ఫోన్లో మాట్లాడి నేను సురేష్ సార్ ద్వారా మాట్లాడించడం జరిగింది. సార్ మాట్లాడడం చెప్పడం జరిగింది. తను ఇక అంటే డాక్టర్స్ హోప్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ వీళ్ళు హోప్ ఇస్తున్నారు. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుందని మనం చెప్తాం. ఆ హోప్ని బట్టి ఇంకోటి చర్చ్కి వెళ్తున్నట్టు అక్క నువ్వు బిలీవర్ వాటి చెప్తున్న వాటిని నమ్ముతున్నాను అక్క, నిన్ను చూసి తీసుకోవాలని డిసైడ్ అయినా అని మళ్ళీ ఫోన్ చేశాను. సరే అమ్మా అని వెంటనే ర్యాపిడోలో పంపించాక తను December 6th రోజు నైట్ జరుగుతుంది, 7th రోజు మార్నింగ్ స్టార్ట్ చేసింది. 8th రోజుకి తనకున్న ప్రాబ్లమ్స్లో మేజర్గా పీరియడ్స్ ఆగిపోయి 2.5 years అయింది. పీరియడ్స్ వచ్చేసింది, విపరీతంగా ఓవర్ బ్లీడింగ్, అంటే లోపల ఉన్న వేస్టేజ్ అంతా పోయి దాంతో కళ్ళు తిరిగి పడిపోయి భయమై నేను వాడనని మళ్ళీ దాంతో సార్తో మాట్లాడించడం జరిగింది. ఆమె సార్ వాళ్ళు కౌన్సిల్ చేసి గైడెన్స్ ఇచ్చారు, మంచి సజెషన్స్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఆ సజెషన్స్ ప్రకారం తను ఫాలో అవుతూ మన ప్రోడక్ట్స్ని కంటిన్యూ చేసింది. తనకి ఇప్పుడు ఫిట్స్ ప్రాబ్లం పోయింది. నెక్స్ట్ థైరాయిడ్ మంచిగా ఉంది, కంట్రోల్లో ఉంది. ఈ యొక్క హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం లేదు. ఈ గడ్డ అనేది 60% క్యాన్సర్ గడ్డ తగ్గింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇప్పుడు 6 months. ఈ 1 month కూడా ఉంటా బాగుండు అన్నారు. ఇప్పుడు 6 months డిసెంబర్ నుండి తను వాడుతుంది ప్రోడక్ట్స్. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ కూడా